ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. 'జబర్దస్త్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ తర్వాత అవకాశాలు అందుకున్నాడన్నమాట సినిమాల్లో. అయితే విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు మహేష్. ముఖ్యంగా రంగస్థలంలో తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో రామ్ చరణ్‌తో పాటు అంతా ట్రావెల్ అవుతుంది మహేష్ పాత్ర. సో తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు కూడా. ఇటీవల మహేష్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడన్నమాట. సో దానికి ఎదురైన ఆసక్తి విషయాలు ఏంటంటే కళాకారుల జీవితం బయటికి కనిపించినంత సులువుగా ఉండదని, ఎన్నో అవమానాలు, తిరస్కరణలు చెప్పుకోలేని బాధలు ఉంటాయని మహేష్ తెలిపాడు. సో తన కెరీర్‌లో 2 ఘటనలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని మహేష్ తెలిపాడన్నమాట. వాటిలో ఒకటి రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఇంకా విడుదల కాకముందే తన నటులను ప్రశంసిస్తూ అదేవిధంగా ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని చెప్పడం. రెండవది రంగస్థలం చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ అని అడిగి తనను ఇంటికి పిలిపించి అభినందించడం. ఈ 2 సందర్భాలు తనకు ఎంతో సంతోషపెట్టాయని మహేష్ తెలిపాడన్నమాట. సో అయితే తన జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన కూడా ఆయన పంచుకున్నాడని చెప్తూ అన్నాడు. అదేంటంటే తాను ఒక ప్రముఖ నటుడి పేరును రిఫరెన్స్‌గా చెప్పి ఒక ఆఫీస్‌కి వెళ్ళగా ఆ విషయం తెలిసిన నటుడు సెట్‌లో అందరి ముందు తనను తీవ్రంగా తిట్టారని మహేష్ ఆచంట గుర్తు చేసుకున్నాడు. ఈ సంఘటన తనను బాగా బాధించినప్పటికీ అదే తనకు ఒక పాఠంగా నేర్పించిందని చెప్తా ఉన్నాడు. అందరి ముందు ఆ హీరో తనను పచ్చి బూతులు తిట్టాడని, దాంతో తనకు చాలా బాధ అనిపించిందని తెలిపాడు. ఆ తర్వాత ఎవరైనా తన దగ్గరకు సహాయం కోసం వచ్చినా లేదా తన పేరును రిఫరెన్స్‌గా ఉపయోగించినా తాను ఎప్పుడు వారిని తిట్టడం, కోప్పడడం లాంటివి చేయకుండా సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన తెలిపాడన్నమాట. సో ఈ విధంగా అయితే మహేష్ మీద ఒక స్టార్ హీరో పచ్చి బూతులు తిట్టని చెప్పేసి తన నోటి ద్వారా చెప్పాడు మరి. మరి ఆ మహానుభావుడు ఎవడో తెలీదు గానీ, వాళ్ళకి డబ్బునన్న గర్వం, అదేవిధంగా పాపులర్ ఇమేజ్‌లో గర్వం ఉంటుంది. ఆ గర్వంతోటి నాలాంటి చిన్నవాళ్ళని లెక్క చేయరు. ఇదంతా కూడా అందరికి తెలిసిందే. అందుకే తగు జాగ్రత్తలు తీసుకొని నీ కెరీర్‌ని నువ్వు ముందుకు తీసుకెళ్ళు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.